హైదరాబాద్లో జాతీయ జెండా ఎగ్రేయను అన్న మున్సిపల్ కమిషనర్, అస్సాంలో జాతీయ జెండాని నడి రోడ్డు మీద పడేసి కావాలని దొక్కుతున్న యూత్, విషింగ్ ఎవ్రీ ఇండియన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ఫ్లాగ్ పట్టుకొని ఇర్ఫాన్ పఠాన్ మన మాజీ క్రికెటర్ ఒక్క పోస్ట్ పెడితే దాని కింద 8,000 మంది బంగ్లాదేశీలు పాకిస్తానీలు వీసా రెన్యువల్ చేసుకుంటున్నవారా అని కమెంట్ల దాడి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే, జై హింద్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఒక్క పోస్ట్ పెట్టినందుకు మొహమ్మద్ సిరాజ్ మన స్టార్ బౌలర్ అయిన వ్యక్తిని ముస్లిం వై ఉండి ఇండియా కుక్కవారా ఫ్లాగ్ పట్టుకున్నావు, ఆ ఫ్లాగ్ని కుక్క గొలుసులాగా మెడలేసుకో అని కమెంట్లు. ఇది యాసిడా బేసా అని తెలుసుకోవడానికి లిట్మస్ టెస్ట్ పెట్టినట్టు ఒక్క ఇండిపెండెన్స్ డే రోజు సోషల్ మీడియాలో జనాలు పెట్టే కమెంట్లు చూస్తే అర్థమైపోతుంది ఎవడికి అసలు ఇండియన్ అనే ఫీలింగ్ ఉంది, ఎవడికి లేదు, ఎవడు ఏ దేశం నుండుకుంటే ఏ దేశానికి భజన చేస్తున్నాడు, ఈ విషయాలన్నీ స్పష్టంగా అర్థమైపోతాయి. అట్లాంటి నమ్మలేని కొన్ని ఫ్యాక్ట్స్ని ఈరోజు ది ఫ్యాక్ట్ బై రమ్యకృష్ణలో చెప్పబోతున్నాను. నేను పాకిస్తాన్లో వాళ్ళ ఇండిపెండెన్స్ డే రోజు కేక్ కట్ చేస్తే ఆ కేక్ ముక్కల కోసం ఇట్లా ఎగబడ్డారు అని ఒక వీడియో పెడితే నువ్వు పాకిస్తాన్ ఎందుకు అంటున్నావు, పాకిస్తాన్ అనే హక్కు నీకు ఎవరిచ్చిర్రు అని చెప్పేసి చాలామంది ఇండియన్ ముస్లిమ్స్ నాకు కింద కమెంట్లు పెట్టారు. ప్రతి క్షణం మన దేశం నాశనం కావాలని కోరుకునేటోళ్ళు, నా దేశం ఉనికిని ప్రశ్నించేటోళ్ళు, అట్లాంటి వాళ్ళు ఇట్లా వేస్తుర్రు అని ఒక సింపుల్ విషయాన్ని చెప్పినందుకు నన్ను అంత ప్రశ్నించిర్రే. మరి ఇర్ఫాన్ పఠాన్ ఈ దేశమైన హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పి ఒక్క పోస్టు పెడితే దాని కింద 8,000 కమెంట్స్ ఇట్నుంచి అట్నుంచి ఇట్నుంచి అట్నుంచి దాడి, అటు పాకిస్తాన్ నుంచి ఇటు బంగ్లాదేశ్ నుంచి. ఎట్లా పెట్టిర్రంటే ఆ కమెంట్లు చదివేటందుకు నాకు మొత్తం అన్ని చదివినా ఆ కమెంట్లు చదివేటందుకు దాదాపుగా 6 నుంచి 8 గంటల టైం పట్టింది. అందులో కొన్ని నేను ఇప్పుడు చదివి వినిపిస్తా చూడండి. హ్యాపీ ఆపరేషన్ తందూర్ టు అవర్ నేబర్స్, ఆపరేషన్ సింధూర్ కదా అందుకోసమే తందూర్. అరే మాకన్నా తందూర్ రొట్టెలు కబాబులు అన్నీ ఉన్నాయి తినేటందుకు, మీకు రోజంతా తినేటందుకు ఒక రొట్టె ముక్క కూడా దిక్కులేదు, అది చూసుకోండి. హ్యాపీ లైసెన్స్ రెన్యువల్ డే బ్రో, కీప్ ప్రూవింగ్ యువర్ లాయల్టీ. లైసెన్స్ రెన్యువల్ డే అంటే ఈరోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పకపోతే నీ లాయల్టీ నువ్వు ప్రూవ్ చేసుకోకపోతే అసలు నేను అక్కడ యాక్సెప్ట్ చేయరు, నీకు లైసెన్స్ ఉంటుందంటే నువ్వు ఉండడానికి నీకు అక్కడ అధికారం లేదు అన్నట్టుగా చెప్తున్నారు. హైదరాబాద్ దగ్గర ఉన్న మొయినాబాద్లో మున్సిపల్ కమిషనర్ అయిన ఖాజా మొయినుద్దీన్ నేను జాతీయ జెండా ఎగ్రేయను అని అన్నాడు. ఇప్పటికి 3-4 రోజులైంది. అయినా కూడా ఇప్పటిదాకా ఆయన మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా, ఆయన ఏమైనా అరెస్ట్ అయిందా, ఆయనకి ఏమైనా తిండి లేదా, ఆయన ఏమైనా ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చిందా, మంచి హాయిగా తిరుగుతున్నాడు కదా. ఇర్ఫాన్ పఠాన్ లైసెన్స్ రెన్యువల్ చేసుకుంటున్నాడా, ఆయన దేశభక్తిని ఆయన ప్రదర్శించినందుకు మీరు అనే మాటలు గివి. 60 హ్యాపీ ఇండిపెండెన్స్ డే. 60 అంటే వాళ్ళు అక్కడ ప్రాపగండా చేసుకుంటున్నారు కదా, మేము ఇండియా యొక్క ఏవైతే రాఫెల్ జెట్స్ ఉన్నాయో వాటిని మేము కూలగొట్టేసినాం అని చెప్పేసి, అవి దాని సంఖ్య 6 అన్నట్టు, వాళ్ళ 0 అన్నట్టు. ఇది ఒక పిచ్చి ప్రాపగండా. అక్కడ ఆర్మీ చెప్పింది ఎంత గట్టిగా నమ్ముతున్నారో చూడు వాళ్ళు. కానీ మన దగ్గర ఎట్లున్నారు అని అంటే మన ఆర్మీ విత్ ఎవ్రీ ప్రూఫ్ మనం ఇట్లా 100 కిలోమీటర్ల లోపలికి పోయి మరీ అటాక్ చేసినాము అని విజువల్ చూపిస్తే కూడా లైవ్లా మన దగ్గర అపోజిషన్ పార్టీ వాళ్ళు నమ్ముతలేరు. మీదికెళ్ళి ఇంకా ఉల్టా 2 మాటలు, కానీ వాళ్ళు మాత్రం 60 అని ఎంత బలంగా నమ్ముతున్నారో ఎంత గట్టిగా చెప్తున్నారో చూడండి. వీసా ఎక్స్టెన్షన్ డే ఫర్ పఠాన్ బ్రదర్స్. ఎందుకయ్యా పఠాన్ బ్రదర్స్కి ఎందుకు? వాళ్ళు ప్రౌడ్ ఇండియన్స్, ఇండియా కోసం క్రికెట్ ఆడి ఎన్నో మ్యాచ్లు గెలిపించిన వాళ్ళు, వాళ్ళకి అవసరం లేదు. మీలాంటి దరిద్రులే దేశంలోకి జొర్రి అసలు పర్మిషన్ లేకుండా వీసా లేకుండా సిగ్గు శరం లేకుండా మా దేశం మీద పడి మా పేదల తిండి తిని బతుకుతున్నారు. సిగ్గు లేకుండా మా ఇండిపెండెన్స్ డేని పట్టుకొని వీసా ఎక్స్టెన్షన్ డే అంటున్నారు. ఇంకా డోంట్ వేర్ అండర్ వేర్ టుడే, జస్ట్ వాట్ ఐ నీడెడ్ అనదర్ ఎక్స్క్యూజ్ టు ఈట్ సమ్ స్పైసీ ఫుడ్ అండ్ కాల్ ఇట్ ప్యాట్రియాటిజం. ఇట్లాంటి చెత్త కమెంట్లు, నోరిప్పితే బూతులు మాట్లాడలేక కాదు ఎదురుంగోలు. హ్యాపీ రాఫెల్ క్రాష్ డే కింద కూడా సేమ్ ఆపరేషన్ సింధూర్ అని ఒకడు నవ్వుతున్నాడు. అసలు ఏం జరిగిందో వాడిని ఆ స్పాట్లో పెట్టి చూపించాలి, సస్తాడు గుండాయి సప్పుళ్ళకి. ఇంతనన్నా శరం ఉండాలి. వీడియోలు ఏవైతే మా వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోలు ఉన్నాయో అవి మీరు కూడా చూసుంటారు కదా. అందులో అంత దూరంలో ఎక్కడో కొన్ని కిలోమీటర్ల దూరంలో పెద్ద మంట రాగానే బండ్లు ఉల్టా వేసుకొని ఉరికిరు కదా. ఎవరు ఉరికిర్రు మరి? ఎవరికి భయం వేసింది, ఎవరికి వణికింది కింద? 30 కాన్ ఫ్రమ్ రైల్వే ట్రాక్ అని నవ్వుడు. ఒక చిన్న స్థాయి నుంచి అంత పెద్ద స్థాయికి ఎదిగిండు. ఇక్కడ
ఆయన ప్రూవ్ చేసుకొని అట్లాంటివన్నీ పట్టుకొని 30 ఖాన్. మీకు తెలుసు కదా ఇర్ఫాన్ పఠాన్ స్టోరీ. ఆయన వాళ్ళ అన్నకి ఇద్దరికి క్రికెట్ అంటే ఇష్టము, ఆడాలనే ఒక కోరిక తప్పితే వాళ్ళ దగ్గర పైసలు లేవు. చాలా పేద కుటుంబంలో పుట్టిర్రు గుజరాత్లో. అయితే వాళ్ళ మమ్మీ దర్జీ. ఆమె ఏం చేసింది, సెకండ్ హ్యాండ్లో తక్కువ పైసలకి చినిగిపోయినవి వాడి పాడేసినవి ఏవైతే ప్యాడ్స్ ఉంటాయి, కాళ్ళకు కట్టుకునేవి ఉంటాయి కదా ప్రొఫెషనల్ క్రికెట్ ఆడేటందుకు, ఆ ప్యాడ్స్ కొనుక్కొచ్చి మిగిలిపోయిన బట్టపెలకలు ఉంటాయి కదా కుట్టేటోళ్ళ దగ్గర, అవన్నీ వేసి కుట్టి వాళ్ళకి ఇస్తే ఆడుకున్నారు. అలాంటి స్థాయి నుంచి ఇండియా కోసం ఆడి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకొని బ్రాండ్ అంబాసిడర్ లాగా నిలబడి వాళ్ళు పైసలు సంపాదించుకొని ఈరోజు అవునానంగా బతుక్కుంటా ఎంతోమంది ఇండియన్స్ ప్రౌడ్గా వాళ్ళ పేరు చెప్పుకుంటుంటే మీరేమో 30 ఖాన్. మీ మొఖాలకి ఏం సాధించినో చూసుకోరు ఫస్ట్. 30 ఖాన్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా నేను, తెలిసిన వాళ్ళకైతే ఎట్లాగో అర్థమై ఉంటుంది. 30 అంటే పెంట, మనుషుల యొక్క పెంట. నెక్స్ట్ది, జస్ట్ ఇమాజిన్ ఇఫ్ హీ డస్ నాట్ పోస్ట్ లైక్ దిస్, ఐ స్వేర్ దే విల్ బర్న్ దేర్ హౌసెస్. లాయల్టీ హర్ రోజ్ ప్రూవ్ కర్నీ హే. ఏం మాట్లాడతారా మీరు? తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా? మా భారతదేశంలో ప్రతి రోజే కాకుండా ప్రతి ఇండిపెండెన్స్ డేకి అయితే బహిరంగంగా ఎంతోమంది బయటికి వచ్చి నేను ఫ్లాగ్ ఎగ్రేయను, నేను నేషనల్ యాంథమ్ వచ్చేటప్పుడు లేచి నిలబడను. అసలు ఎన్ని థియేటర్స్లో నేషనల్ యాంథమ్ వచ్చినప్పుడు ఎంతమంది కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు? ఏం చేసిండ్రు? ఎవరినన్నా ఏమైనా చేసిండ్రా? అవుననంగా బతికిరు వాళ్ళంతా. మంచిగా ఫుల్ లైఫ్ బతికి అన్ని అనుభవించి ఆస్తులు సంపాదించుకొని తరతరాలు అట్లే బతుకుతున్నా కూడా మార్పు లేకుండా ఇప్పుడు వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అట్లా బతుకుతున్నారు మా దగ్గర. వాళ్ళకి లాయల్టీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అంటే ఇంకా. నెక్స్ట్ది, ఇన్స్టెంట్ స్కోరింగ్ 6-0 అండ్ దిస్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ అన్బిలీవబుల్ అని నవ్వుడు. కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదురా, అది మెంటల్ ఒల్లారా. దాన్ని దేశభక్తి అంటారు, కృతజ్ఞతాభావం అంటారు. ఏం మనుషులు రా, దానికి దీనికి తేడా తెలియకుంటే ఎట్లా పెరిగిర్రో మీరు అర్థమవుతలేదు. మీ దేశ పోలు ఇట్లా పెంచినట్టున్నారు మిమ్మల్ని. నెక్స్ట్ చూడండి, విన్ బల్పు చూడండి. వైల్ అప్లోడింగ్ ది పిక్చర్ విత్ ద ఫ్లాగ్ ఆల్సో రైట్ దట్ దిస్ ఇస్ ఇండియాస్ ఫ్లాగ్ అండ్ ద పోల్ ఇన్సైడ్ ఇట్ బిలాంగ్స్ టు పాకిస్తాన్ అని నవ్వుడు. అరే మీకు మొన్న ఆపరేషన్ సింధూర్ది నొప్పి సరిపోనట్టున్నది, ఇంకొక అటాక్ చేస్తే సచ్చుకుంటారు. మొన్న మీ యాంకర్లు కూర్చొని ఏడ్చారు చూడు, ఆ సౌండ్కే భయపడిపోయి ఏదో నెత్తి మీద పిడుగు పడ్డట్టు అట్లాంటి జవాబు ఇవ్వాలి ఇంకొకటి మీకు. అప్పుడు డబుల్ మీనింగ్ త్రిబుల్ మీనింగ్లు ఏముండవు, సింగిల్ మీనింగే ఉంటుంది. ఏడ్చుకుంటూ కూర్చుంటారు. చూడండి, లాయల్టీ లైసెన్స్ రెన్యూడ్ ఫర్ సమ్ టైమ్, నవ్వులు. హ్యాపీ రాఫెల్ క్రాష్ డే 6-0 టీ డే వెన్ యూ రెన్యూ యువర్ సబ్స్క్రిప్షన్ జస్ట్ బిఫోర్ ఇట్ ఎక్స్పైర్స్. అర్థమవుతలేదా మీకు? 8,000 కమెంట్లు అంటే వీళ్ళకి కొన్ని ఇచ్చిర్రు అన్నట్టు, కొన్ని పాయింట్స్ ఇచ్చిర్రు. వాళ్ళకెళ్ళి మీకు నచ్చింది మీరు పెట్టుండ్రా అంటే ఒక కాల్ సెంటర్లో ఎట్లా అయితే కాల్ ఎత్తి సేమ్ ఆన్సర్ చెప్తుంటారో ప్రాబ్లమ్స్కి, అట్లనే అన్నట్టు వీళ్ళు కూడా సేమ్ కమెంట్లు పెట్టుకుంటా పోయిర్రు అన్నట్టు. వీళ్ళు మన దగ్గర కాల్ సెంటర్లు ఉన్నట్టు వీళ్ళ దగ్గర ఫ్యాక్టరీలు ఉంటాయి కావచ్చు. ఆడేందంటే ముందే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఇట్లా ఇప్పుడు ఎవరన్నా ఇండియా పైన దేశభక్తి ఎక్కువ చూపిస్తుర్రు అనుకో, వాళ్ళని అటాక్ చేయండి కమెంట్ల రూపంలో. ఒకవేళ అంతో ఎంతో ఒక రేంజ్ వరకు వచ్చేసరికి హిందువులు అయితే పక్కకు పెట్టుర్రు, కానీ ఒకవేళ కొంపదీసి ముస్లిమ్స్ ఎవరన్నా ఇండియా పైన ప్రేమ చూపిస్తున్నారు అని అంటే వాళ్ళని మాత్రం ఇడవకుండా అసలు ఇష్టం వచ్చినట్టు అటాక్ చేయండి అని చెప్తారు కావచ్చు. అందుకోసం ఇలాంటి కమెంట్లు అన్నీ పెడతారు. చూడండి, షోయింగ్ ఇస్ ఫేక్ డాక్యుమెంట్స్ అంటే ఇండియా ఫ్లాగ్ నీకు ఫేక్ డాక్యుమెంట్ లాగా కనిపిస్తుందారా? మీ కరెన్సీరా, మీ కరెన్సీ ఫేక్ డాక్యుమెంట్. ఇంకొన్ని రోజులైతే దానికి వాల్యూ లేకుండా అవుతుంది, మీరు దిక్కు లేకుండా అవుతారు. నెక్స్ట్ది, బ్రో ఈస్ డూయింగ్ రోటీ రోజీ పోస్ట్ అంటే రోజు రొట్టె కోసం పోస్ట్ పెట్టిండు అని అర్థం అన్నట్టు. అన్నీ ఇవే బల్పు అంతా. ఇగో 6-0 హ్యాపీ ఆపరేషన్ సుహాగ్రాత్. మీకు గుర్తుంది కదా, అప్పుడు ఒక పాకిస్తాన్ క్రికెటర్ పెట్టిండు కదా ఆపరేషన్ సింధూర్ తర్వాత సుహాగ్రాత్ అని చెప్పేసి, వాని బల్బ్ అంతా చూపించిండు చూసిర్రా? అదే సేమ్ అవే స్క్రిప్ట్ ఇచ్చినట్టు ఇచ్చిర్రు, వీళ్ళు పెట్టిర్రు అన్నట్టు. సెకండ్ గ్రేడ్ సిటిజన్ సిండ్రోమ్ అంట. మీకున్నదిరా సిండ్రోమ్, మీకున్నది యాంటీ ఇండియన్ సిండ్రోమ్ అనే రోగం ఒకటి ఉన్నది మీకు. మీరు ఆక్సిజన్ లేకుండా బతుకుతారేమో కానీ ఈ ఇండియాని తిట్టకుండా, ఇండియా పైన పడకుండా మీరు బతకలేరన్న విషయం అర్థమైంది. ఇట్లా 1, 2 కాదు, ఇంకా నేను జస్ట్ ఏవైతే కొన్ని నేను సెలెక్ట్ చేసి పెట్టినో అవిటిని మాత్రమే చదివినా. వీటిని రిపీటెడ్ మోడ్లా 8,000 మంది కమెంట్లు పెట్టిండ్రు ఆ పోస్ట్ కింద. ఇంకా పెద్ద షాకింగ్ విషయం ఏంది అని అంటే, బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచేలే ఈ కమెంట్ల దాడితోని సోషల్ మీడియా వారే కాకుండా మన దగ్గరనే కొన్ని అకౌంట్స్ ఉంటాయి. అవి ఎట్లుంటాయి అంటే పేర్లు బయటికి ఫోటోలు అంతా కూడా ఇండియన్ ఫీలింగ్ ఇస్తాయి చూడనీకి. బట్ వాళ్ళు పెట్టే కంటెంట్ ప్రమోట్ చేసే విషయాలన్నీ కూడా
భారతదేశాన్ని ముక్కలు చేయడమే వాళ్ళ ధ్యేయంగా పెట్టుకున్నట్టు ఉంటాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, ఇది డియాక్టివేట్ అయిపోయింది అకౌంట్. ఒకవేళ ఎవరన్నా నాలాగనే ముందే గమనించుంటే చూసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. వి ద్రవిడియన్స్ అని ఒక అకౌంట్ ఉండేది ట్విట్టర్లో. ఇప్పుడు ద్రవిడియన్స్ అంటే ఏమనుకుంటాం మనము, ఎవరన్నా తమిళనాడు నుంచి కావచ్చు. ద్రవిడియన్ మూమెంట్ అంటే అక్కడనే కదా మనం చూసింది. సో పోనీ కాకపోతే సౌత్ ఇండియన్స్ ఎవరన్నా కావచ్చు అనుకుంటాం మహా అయితే. సో వీళ్ళ పోస్టులన్నీ ఎట్లుండేవంటే సౌత్ ఇండియా నార్త్ ఇండియా రెండు విడిపోతేనే అసలైన సొల్యూషన్ వస్తుంది ప్రాబ్లమ్స్ అన్నిటికీ అన్నట్టుగా పోస్టులు ఉంటాయి అన్నట్టు వీళ్ళవి. దీన్ని అడ్మిన్ ఎవరో తెలుసా? యాక్చువల్గా ఈ అకౌంట్ నడుపుతున్నదేమో వెస్ట్ బెంగాల్ నుంచి. ఓకే, దీంట్లో వన్ ఆఫ్ ది అడ్మిన్ వచ్చేసి షేక్ అదిబ్ హాసన్, ఇంకొక ఆయన ఖాతిర్ ఎస్ ఈయన పేరు, అసలు పేరు. బయటికి పెట్టుకున్న పేరు ఏంది అని అంటే సుకుమార్ రాజేందరన్ ఈ పేరు పెట్టుకుంటారు. ఈ పేరు వినగానే ఏమనుకుంటాం, తమిళోళ్ళు అనుకుంటాం. కానీ పేజ్ నడిచింది ఎక్కడి నుంచి? వెస్ట్ బెంగాల్ నుంచి. వి ద్రవిడియన్స్ అనే పేరుతోని పేజ్ నడిపారు అన్నట్టు. వీళ్ళని రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళు కొందరు ఏం చేసిండ్రు అని అంటే ఏదో డౌట్ వచ్చింది వీళ్ళ మీద. డౌట్ రాగానే ఇమీడియట్గా ఎన్ఐఏకి కంప్లైంట్ ఇచ్చిర్రు. అప్పుడు ఇలా బండారం అంతా బయటపడ్డది. అందులో 3 అడ్మిన్స్ ఉండే. వాళ్ళు ముగ్గురు కూడా నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఆ అకౌంట్ డియాక్టివేట్ చేసిన తర్వాత ఎక్కడో అక్కడ పోయిండ్రు. ఇట్లొక్క వి ద్రవిడియన్స్ పేజ్ ఒక్కటే కాదు, ఇట్లాంటివి ఎన్నో గుంటనక్కల పేజీలు చాలా ఉన్నాయి. వీళ్ళందరూ ఏంది అని అంటే బయటికి చూసేటందుకు ఇండియన్ బొమ్మలు, ఇండియన్ పేర్లు, కానీ కోరుకున్నది అసలు మాట్లాడేది కూడా ఎట్లుంటుందంటే ఫ్రీడమ్ టువర్డ్స్ స్పీచ్ ఇలాంటివి ఏవో మాట్లాడుతుంటారు. కానీ కోరుకునేదంతా ఇండియా నాశనం కావాలి, ముక్కలు కావాలి, ఇదే కోరుకుంటుంటారు. అంత గుంటనక్కలే వీళ్ళకే ఉంటుంది అనమాట. మెయిన్గా ఇండియా ఫ్లాగ్కి సెల్యూట్ చేయాలన్నా నొప్పే, నేషనల్ యాంథమ్ వస్తే నిలబడాలన్నా నొప్పే. ఏం చేయరు, అట్లాంటివి ఏమి ఉండవు. ఉత్తి మాటలు మాత్రమే, పోస్టులు మాత్రమే ఉంటాయి అన్నట్టు. ఇవన్నిట్ల పెద్ద దరిద్రం ఏంటంటే, నాకు బాగా తిక్కరేగేది ఏంటి అంటే, పొద్దున్న లేస్తే భారతదేశం ఒక నాశనం కోరుకునే పాకిస్తానీలు, పాకిస్తాన్ దేశం ఏదైతుందో వాళ్ళ గురించి ఒక్క వీడియో పెడితే, జస్ట్ అది కూడా ఏదో ఇట్లా జరిగింది అని చెప్పేసి ఒక సందర్భాన్ని తీసుకొని ఒక వీడియో పెడితే దాని కింద నువ్వు ఎందుకు మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నావు అని కమెంట్లు పెడతారు. అరే, మన దేశం నాశనం కోరుకుంటుంటే ఒక దేశం గురించి ఒక్క చిన్న కమెంట్ చేస్తే మతం ఎక్కడి నుంచి వస్తుంది మధ్యలో? మతం ఎందుకు వస్తుంది మధ్యలో? దేశం గురించి మాట్లాడుతున్నప్పుడు దేశం గురించే మాట్లాడుండ్రి. కానీ అదే వాళ్ళు మాత్రం మన దేశం మీద, మన దేశ పౌరుల మీద, మన దేశంలో ఉన్న స్టార్స్ మీద, స్టార్ క్రికెటర్స్ మీద ఇష్టం వచ్చినన్ని కమెంట్లు పెట్టొచ్చు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడొచ్చు, బూతులు తిట్టొచ్చు. ఎవరు మాట్లాడరు దీని గురించి మాట్లాడితే ఇప్పుడేమంటారు? ఇప్పుడు ఏంది మరి, వాళ్ళు హిందువులు మధ్యలో ముస్లింల మధ్యలో ఇక్కడ కొట్లాట పెడుతున్నట్టేనా? ఇది డైరెక్ట్గా యుద్ధం చేసే అంత సత్తా లేదు, దమ్ము లేదు, ధైర్యం లేదు, అంత ముఖం లేదు, అంత టాలెంట్ లేదు. కాబట్టి ఇట్లా చీకట్ల పిశాచాలు ఎప్పుడైతే యాక్టివ్ అయితే ఆ టైంలో పిశాచాలలాగా రాత్రి పూట చీకట్ల యుద్ధం చేసే మోకాలు అన్నట్టు ఇవి సోషల్ మీడియాలో యుద్ధం చేస్తుంటారు, ముందుకొచ్చి కొట్లాడే అంత సత్తా లేక. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ బై రమ్య.